మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ విస్తృత ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ ఇస్తున్నారు. దుగ్గిరాల మండలం గొడవర్రు తాడేపల్లి ఇటు పెనుమాక రచ్చబండ సభల్లో పాల్గొన్న లోకేష్ స్థానికులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తొలుత గొడవర్రులోని మేరీమాత ఆలయం చర్చిని సందర్శించిన లోకేష్ ఆ తర్వాత వీర్లపాలెం రామాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై లోకేష్ కు వినతి పత్రం అందజేశారు. డ్రైనేజీ, రోడ్లు, పొలాలకు డొంక రోడ్ల సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఒక్క అవకాశం మనందరం పడిపోయి ఈ రోజు మోసపోయాం. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి నిర్ణయం అభివృద్ధి సంక్షేమం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం ప్రజావేదిక కూల్చడం. అక్కడి నుంచి చూడండి, అడుగడుగున రాష్ట్రం ఒక విధ్వంస పాలన అయింది. మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. 3 ముక్కలు ఆటలాడుతున్నారు మన జీవితంలో. కర్నూలులో ఒక్క ఇటుక వేయలేదు. అమరావతిని సర్వనాశనం చేశారు. విశాఖపట్నం రుషికొండకి గుండు కొట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారు. ఆనాడు మీరు 3 రాజ్యాలకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు ఎందుకు మీరు మమ్మల్ని మోసం చేశారని ఈ సభకు అడుగుతున్నాం. ఒక్క ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వల్ల 2000 మంది ఈ రోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఒక్క యూనివర్సిటీ వల్ల. అలాంటిది ఒక ఎస్ఆర్ఎం అమృతమై దాదాపు 6-7 హాస్పిటల్ కంపెనీలు ఆనాడు తీసుకొచ్చాం. తల్లి జగన్మోహన్ రెడ్డి గారికి మన పైన ప్రేమ ఉండకపోవచ్చు, కానీ కనీసం ప్రారంభించిన పనులు ముందరికి కొనసాగించుంటే 1,00,000 మంది ఈ రోజు అమరావతిలో పనిచేశారు. ఆయన సూటిగా నేను ప్రశ్నిస్తున్నా, గత 4 సంవత్సరాలు 11 నెలల్లో మీరు అమరావతిలో ఒక్క ఇటుకనేశారు.